గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనం అనుకున్న లెవెల్ అయిన 23,850 దగ్గర నుండి మార్కెట్ అయితే రిజెక్షన్ అయ్యింది. మార్నింగ్ గ్యాప్ అప్ ఫామ్ అయ్యింది అండ్ మూవింగ్ యావరేజెస్ 21 and 9 మూవింగ్ యావరేజెస్ అనేది సపోర్ట్ తీసుకుందనమాట. సో నేను ఇక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. లోలో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుని హై బ్రేక్ అవగానే నేను ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. అప్ టు 23,850 అనేది ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట. మనము 4 hours టైం ఫ్రేమ్లో ఒక్కసారి గమనించినట్లయితే 23,850 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. ఫస్ట్ టైం అక్కడ నుండే మార్కెట్ అనేది రిజెక్షన్ ఫామ్ అయ్యింది, ఫాల్ అయ్యింది అండ్ సెకండ్ టైం కూడా అక్కడే రిజెక్షన్ అనేది ఫామ్ చేసింది ఈరోజు. సో ఈ రోజు నుండి మార్కెట్ అయితే కొంచెం డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 24,000 to 24,200 అనేది ఒక నో ట్రేడ్ జోన్ అనమాట. ఈ జోన్లో ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోకూడదు. అబౌట్ 24,200 అనేది మళ్ళీ బుల్లిష్ వైపు మార్కెట్ టర్న్ అవుతున్నట్టు. అక్కడ నుండి ఒక 500 to 600 పాయింట్స్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,850 దగ్గర నుండి రిజెక్షన్ ఫామ్ అయింది. సో మనము ఫిబ్ లెవెల్ కనుక డ్రా చేసుకున్నట్లయితే 0.5 to 0.6, 0.3 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో 23,140 అండ్ 22,900 అండ్ 22,670 అనేవి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్. సో మనము డౌన్ సైడ్ 23,140 అనేది ఒక ఫస్ట్ టార్గెట్, 22,900 అనేది సెకండ్ టార్గెట్ అండ్ 22,670 అన్నది థర్డ్ టార్గెట్ కింద మనము అజ్యూమ్ చేసుకుని మనం డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్ చూసినట్లయితే 24,000 to 24,200 అనేది నో ట్రేడ్ జోన్. ఈ జోన్లో మనము ట్రేడ్స్ స్కాల్పింగ్ ఎంట్రీస్ మాత్రమే తీసుకోవాలి. అండ్ అబౌట్ 24,200 నుండి 24,800 వరకు ఒక 600 పాయింట్స్ అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అబౌవ్ 24,200 అనేది క్రాస్ అయ్యి క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితేనే మనం అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. ఓకే, ఇది నా రన్నింగ్ పొజిషన్. మార్నింగ్ వచ్చేసి నేను డైరెక్షన్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. సో నేను నెకెడ్ బయింగ్ అయితే చేశాను డైరెక్షనల్గా స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో. ఒక 30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుని ఒక 1 లాట్తో 23,750 కాల్ అనేది 150 దగ్గర బై చేశాను. నేను ఈ ట్రేడ్ అనేది ఎలా ఎగ్జిక్యూషన్ చేశానో మీకు వీడియో స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండెక్స్ చార్ట్లో గ్యాప్ అప్ అనేది ఫామ్ అయింది అండ్ సపోర్ట్ జోన్ దగ్గర మీన్స్ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్ జోన్ అండ్ మన డైలీ సపోర్ట్ జోన్ 22,700 కూడా ఒక సపోర్ట్ జోన్ అనమాట. అక్కడ సపోర్ట్ తీసుకుని హై క్రాస్ అవ్వగానే నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ 220 దగ్గర ఈ పొజిషన్ అయితే క్లోజ్ చేశాను. అరౌండ్ 150 దగ్గర బై చేశాను అండ్ 220 దగ్గర ఈ ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. అరౌండ్ 70 పాయింట్స్ అనేది నేను ఈ ట్రేడ్లో బుక్ చేశాను. దిస్ ఇస్ లైవ్ పొజిషన్ అండ్ మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే నా ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. అరౌండ్ 70 పాయింట్స్ అనేది నేను ఈ ట్రేడ్లో కంప్లీట్ చేశాను. సో నా ట్రేడ్ వచ్చేసి 23,750 కాల్ అనేది 9:45కి 150 దగ్గర బై చేశాను అండ్ 9:58కి 220 దగ్గర నా పొజిషన్ అయితే క్లోజ్ చేశాను. ఎప్పుడైతే నా లెవెల్ అయిన 23,850 అనేది మార్కెట్ రీచ్ అయ్యిందో అక్కడ నేను టార్గెట్ అయితే బుక్ చేశాను. అబౌట్ 1:2 to 1:2.5 అనేది నేను ఈ ట్రేడ్లో బుక్ చేశాను. అండ్ కాంట్రాక్ట్ నోట్ చూసినట్లయితే నాకు అరౌండ్ 75 రూపీస్ వరకు నాకు ఈ ట్రేడ్లో ఛార్జెస్ అనేవి పోయాయి. బై చేసినందుకు 28 అండ్ సెల్ చేసినందుకు 47, అరౌండ్ 75 to 76 రూపీస్ నాకు ఈ ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో పోయాయి. చాలామంది మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటుంటారు. సో నా వ్యూ ప్రకారం మల్టిపుల్ ట్రేడ్స్ అన్నది నాట్ కరెక్ట్. 1 or 2 ట్రేడ్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ మీ అనాలిసిస్ అండ్ మీ లెవెల్స్ కనుక కరెక్ట్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.